ఏ భాషలో మనం మాట్లాడాలి, అంటే ఏ శైలిలో మనం మాట్లాడాలి, ఎలాంటి పదాలని మనం ఉపయోగించాలి, ఎలాంటి ప్రార్థన చెయ్యాలి భగవంతుడి దగ్గర ఏం అడగాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏవేవో లౌకికమైనటువంటి సామాన్యమైనటువంటి విషయాలను అడిగితే ప్రయోజనం లేదు. ఎవరి దగ్గర మనం ఎలాంటిది అడగాలి అనంటే, ఇప్పుడు ఒక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి మహారాజుని, మహారాజు నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తా, ఏం కావాలి చెప్పు అని ఎప్పుడైనా మహారాజు మనల్ని అడిగినప్పుడు అప్పుడు మనం మహారాజు దగ్గర ఏం అడగాలి, ఏదో నాకు రాసుకోవడానికి ఒక పెన్ను పెన్సిల్ ఇప్పించండి, పెన్ను పేపర్ ఇప్పించండి చాలు, అసలు ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరకూడదు. ఎందుకంటే ఇస్తాడు, అది అడిగినా ఇస్తాడు. నాకు రాసుకోవడానికి ఒక పెన్నో పెన్సిలో ఇప్పించండి అంటే అది కూడా ఇస్తాడు, అది కూడా ఉండనే ఉంటుంది మహారాజు దగ్గర, లేదని కాదు, అది అడిగినా ఇస్తాడు. కానీ అది మహారాజుకు చాలా చిన్న విషయం, అది ఎక్కడైనా దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా దొరుకుతాయి. మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం అడగాలి అని అంటే, దేన్నైతే మహారాజు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరో అటువంటి వస్తువుని మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలి. అప్పుడు మనం అడిగింది సార్థకం అవుతుంది. అటువంటి వస్తువుని మహారాజు ఇస్తాడు, తప్పకుండా మనకిస్తాడు. ఆయన సంతోషంగా మనకిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఒక అభిమానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది నాది, నేను తప్ప ఇంకెవరూ చేయలేరు అనేటటువంటి ఆ అభిమానం ఆయనకు కూడా ఉంటుంది. అప్పుడు ఆయన సంతోషంగా ఇస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దేన్నైతే ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడో దాన్ని ఆయన దగ్గర నుంచి అడగాలి. అదే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు దేన్నైతే ఎటువంటి జ్ఞానాన్నో అథవా కావలసినటువంటి మార్గదర్శనాన్ని గురువు మాత్రమే చేయగలుగుతాడో అటువంటి విషయాన్ని గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం అడగాలి అనంటే, ఈ దేన్నైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే మనం పొందగలుగుతామో అటువంటి వస్తువుని భగవంతుడి దగ్గర మనం అడగాలి.